ఈ ముగ్గురు దొంగలను ఈ పోలీసువాడు తాత్కాలిక జైలులో బంధించాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒక దారం సహాయంతో అతని జేబులో ఉన్న జైలు తాళం చెవిని దొంగిలిస్తుంది. సరిగ్గా అప్పుడే ఆ పోలీసువాడికి ఎక్కువగా టాయిలెట్ వస్తుంది. దాంతో అతను ఈ ముగ్గురు ఖైదీలను వదిలి విసర్జన చేయడానికి వెళతాడు. కాని జైలు తాళం చెవిని వీళ్లు దొంగిలించారనే విషయం అతనికి తెలియదు. ఆ తరువాత ఆ అమ్మాయి ఆ తాళం చెవితో తాత్కాలిక జైలు తాళాన్ని తెరుస్తుంది. కాని ఇక్కడి నుంచి పారిపోయే బదులు వాళ్లు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలుపెడతారు. అప్పుడు ఒక ఖైదీ, ఈ అమ్మాయి వల్లే మేము ఇద్దరం పోలీసుకి దొరికేశాము, లేకపోతే ఈరోజు మేమంతా ఇంట్లో కూర్చుని మామిడి పండ్లు తినేవాళ్లం అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఇప్పుడు మీరిద్దరూ నా వల్లే జైలు నుంచి బయటపడ్డారు, కాని నన్నే నిందిస్తున్నారు. నేను ఇక్కడ లేకపోయి ఉంటే మీరిద్దరూ తాత్కాలిక జైలు నుంచి నేరుగా తిహార్ జైలులో కుళ్ళిపోయి ఉండేవారు అని అంటుంది. అప్పుడే రెండో ఖైదీ, మేమిద్దరం మామిడి పండ్లు దొంగిలించి నీతో పాటు స్కూటీపై కూర్చుని పారిపోతున్నప్పుడు నువ్వు నిలబడి ఉన్న 4 చక్రాల బండిని, కారును స్కూటీతో ఎందుకు గుద్దావు అని అంటాడు. కాని ఈ ముగ్గురు ఖైదీలకు ఆ పోలీసువాడు టాయిలెట్ చేసి తిరిగి వస్తున్నాడనే విషయం తెలియదు. దాన్ని చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడే పోలీసువాడు ఆ ముగ్గురు ఖైదీలను మళ్లీ పట్టుకుని జైలుకు తీసుకువెళ్తాడు.